హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 379 పాయింట్స్ గెయిన్ అయి 59,842 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 127 పాయింట్స్ గెయిన్ అయి 17,825 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 197 పాయింట్స్ గెయిన్ అయి 39,240 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ప్రీవియస్గా మాట్లాడుకుంటున్నట్లు స్టార్టింగ్ ఫ్రమ్ 2021 అక్టోబర్ నుంచి మార్కెట్ ఫామ్ చేస్తున్న లోయర్ లోస్ లోయర్ హైస్ ప్యాటర్న్ ని ఈసారి కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేయాల్సి వస్తే 17,720 టు 17,800 ఈ 80 పాయింట్ జోన్లో మార్కెట్ రిజెక్షన్ని ఫేస్ చేయాలనుకున్నాం. కానీ మార్కెట్ ఓపెనింగే గ్యాప్ అప్ అవుతూ అండ్ ఆ గ్యాప్ అప్ తర్వాత కూడా ఫాలో అవుతున్న టైంలో ఆ పర్టికులర్ రేంజ్ని బ్రేక్ కాకుండా మీన్స్ ఆ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ రేంజ్ని బ్రేక్ కాకుండా అగైన్ మార్కెట్ టాప్ సైడ్కి వస్తూ 17,820 దగ్గర క్లోజ్ అవుతూ ఉండడం, మార్కెట్ ఇంకెంత వెళ్తుందిలే ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ నుంచి కొంతైనా డౌన్ సైడ్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే బ్రేక్ చేస్తూ ఉంది. మార్కెట్ ఇలా ర్యాలీ అవడానికి బ్యాక్ ఫండమెంటల్ గా మనం హైలైట్ చేయడానికి ఒక బిగ్ థీమ్ ఏం లేదు. గ్లోబల్ గా ఎకానమీ రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ పాజిటివ్ డేటా పాయింట్స్ కూడా ఏం మనకు కనిపించవు. ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ వస్తున్న అప్డేట్స్ ఒక టైంలో పడుతున్నట్లు ఇంకొక టైంలో పెరుగుతున్నట్లు అది కొంత బ్యాలెన్స్డ్ గానే అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇన్ రియాలిటీ మనం ప్రీవియస్ గా మాట్లాడుకుంటున్నట్లు బ్యాక్ నడిపిస్తున్నదంతా ఎఫ్ఐఎస్. లాస్ట్ 11 ట్రేడింగ్ సెషన్స్ లో వాళ్ళు కొన్నది 17,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ ప్రీవియస్ గా 3,000 crore దగ్గరగా వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేశారని ఎఫ్ఐడిఐ డేటా కనిపించింది కదా. అది ఎంటైర్ FY23 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసినా అదే బెస్ట్ నెంబర్. అంత పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎస్ ఇప్పటి వరకు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు. అండ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేసిన విధానాన్ని చూస్తుంటే ఫెబ్ 2021 తర్వాత ఆన్ మంత్లీ బేసిస్ ఇంత పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎస్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు. కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఐఎస్ పర్టికులర్లీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా ఇంత పాజిటివ్గా ఉంటుండడం. అండ్ ప్రీవియస్గా కూడా చెప్పాను, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అంటే అన్ని మార్కెట్స్ కాదు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ అన్నింటినీ ఒకలా వాళ్ళు చూడట్లేదు. కేవలం లార్జ్ క్యాప్స్ని వాళ్ళు స్పెషల్గా చూస్తున్నారు. కాబట్టి నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ నుంచి లెస్ దాన్ 5% తక్కువలో ఉంటుంది. ఇంకొక 5% పెరిగిందంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ కి టచ్ అయిపోతుంది. కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఆల్ టైమ్ హైస్ కి టచ్ అవ్వాలంటే ఇంకా 22% దగ్గరగా పెరగాలి. సో ఓన్లీ లార్జ్ క్యాప్ స్పేస్ లోనే మనకి రాలి. నెక్స్ట్ మిడ్ క్యాప్ స్పేస్ 7 to 8% పెరగాలి. స్మాల్ క్యాప్ స్పేస్ 22% దగ్గరగా పెరగాలి. అండ్ ఈవెన్ కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో కూడా మార్కెట్ ఈ క్వార్టర్లీ నెంబర్స్ వీక్గా ఉంటాయనుకుంటే అంత వీక్గా ఏం రాలేదు. కాబట్టి పర్టికులర్లీ అండ్ మార్జిన్స్, రా మెటీరియల్ ప్రైస్లు పెరిగిపోయి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ అంత ఇంపాక్ట్ కనిపించలేదు. కాబట్టి అదొక పాజిటివ్ ట్రిగ్గర్గా మార్కెట్ని ర్యాలీకి తీసుకువెళ్తుందని ఒక స్టేట్మెంట్ కూడా కనిపిస్తుంది. బట్ వీటన్నిటి బ్యాక్ ఫండ్ ఫ్లో అండ్ ఆ ఫండ్ ఫ్లో కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉండడమే మార్కెట్ ఒక ఇంత సిగ్నిఫికెంట్ ర్యాలీకి బ్యాక్ ఉంటున్న మెయిన్ రీజన్. అండ్ ఫర్దర్గా మార్కెట్ని ఎలా చూడాలి? సో ఇంతలా పెరిగాక ఖచ్చితంగా కంఫర్ట్ అనేది మనకు ఉండదు. ఇక్కడి నుంచి కూడా బులిష్గా చూద్దామని. బట్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ప్రెసెంట్ క్లోజ్ అవుతున్న లెవెల్స్ అయితే బులిష్నెస్ని ఇండికేట్ చేస్తున్నాయి. 17,800 అబోవ్ క్లోజ్ అవుతూ ఉండడం, 18,200 సైడ్ మార్కెట్ మూవ్ అవుతుందని ఒక ఇండికేషన్ అయితే ప్రెసెంట్ మనకిస్తుంది. సో అది ఫేక్ అవ్వాలి, మార్కెట్ ఫెయిల్ అయ్యి డౌన్ సైడ్కి రావాలంటే ఆన్ క్లోజింగ్ బేసిస్ 17,800 బిలో క్లోజ్ అవుతున్నప్పుడే బేర్స్ కంట్రోల్లోకి మార్కెట్ వెళ్ళిందని ఇండికేషన్ మనం తీసుకోవచ్చు. ఆన్ అబోవ్ 17,800 ఇంతలా పెరిగింది, ఇక్కడ నుంచి షార్ట్ చేద్దాం ఒక వ్యూతో ఉండదు. 17,800 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి రానివ్వండి. 17,800 అప్ సైడ్ ఉంటున్నంత వరకు కూడా మార్కెట్లో ఫర్దర్గా టాప్ సైడ్కి మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోస్కి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇక్కడ నుంచి 2 days బ్యాక్ రాకేష్ జుంజున్వాలా గారు హార్ట్ ప్రాబ్లంతో మన మధ్యలో నుంచి వెళ్ళిపోయారన్న విషయం మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ కమ్యూనిటీని అయితే షాక్కి గురి చేసింది. మీరు ఏ స్టాక్ మార్కెట్ ఛానల్ అయినా తీసుకోండి, అందులో ఖచ్చితంగా రాకేష్ జుంజున్వాలా గారి లైఫ్ గురించి చేసిన ఒక్క వీడియో అయినా ఉంటుంది. అండ్ తను ఎలా ఎదిగారు అని తను ఎందుకు ఇంపార్టెంట్ ఇవి నేను మాట్లాడాలనుకోవట్లేదు, బికాస్ ఇవి ఆల్రెడీ ఛానల్స్లో ఉంటాయి. అండ్ వాటి గురించి అగైన్ మనం మాట్లాడుకొని ఇన్స్పైర్ అవ్వడం కంటే ఎక్కువగా డిస్కస్ చేయని ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. ట్రేడర్స్లో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇంత మాకు ప్రాఫిట్ వచ్చింది, ఇన్ని లక్షలు మేము సంపాదించామని పోస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇన్వెస్టర్స్ మేము 500%, 700% రిటర్న్స్ ని జనరేట్ చేసాం. లాస్ట్ 5 years నుంచి నేను ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నా, లాస్ట్ 10 years నుంచి నేను ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నాను అని చెప్పే ఇన్వెస్టర్స్ చాలా తక్కువ ఉంటారు. బికాస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పడం ఈజీ, హోల్డ్ చేయడం చాలా కష్టం. అలాంటి తను టైటాన్ రిలేటెడ్ గా తను చేసిన ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ లో కొన్ని స్టాక్స్ ని కొన్న తర్వాత టైం టు టైం ఆ స్టాక్ మంచి మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తున్నప్పుడు అగైన్ అండ్ అగైన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన విధానం ఉంది చూసారా టైటాన్ రిలేటెడ్ గా, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ దాంతో పాటు చాలా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ తను చేస్తున్నా
అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలిసి ఫర్దర్ గా దాంట్లో డబ్బులు పెట్టకుండా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అలా వదిలేయడం ఉంటుంది చూసారా, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా. మీన్స్ మనం చేసిన తప్పు అని తెలిసాక ఫర్దర్ గా దాన్ని టచ్ చేయకుండా తప్పుని యాక్సెప్ట్ చేసి రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పై ఫోకస్ చేసిన విధానం ఉంది చూసారా, దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. స్కామ్ 1992 వెబ్ సిరీస్ లాంచ్ అయిన తర్వాత చాలా మంది రాకేష్ జుంజున్వాలా గారు నెగిటివ్ గాను కొంతమంది పాజిటివ్ గాను చూడడం స్టార్ట్ చేశారు. సో ఎంటైర్ స్టాక్ మార్కెట్ కమ్యూనిటీలో తనని లవ్ చేసే వాళ్ళు ఉంటారు, హేట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఏం చేస్తున్నా తన స్టాక్ మార్కెట్ కి సంబంధించిన వ్యక్తి అని గుర్తిస్తూ ఉండడం అండ్ ఎంటైర్ ఇండియాలో స్టాక్ మార్కెట్ అనగానే గుర్తొచ్చే వ్యక్తుల్లో ప్రెసెంట్ ఉంటున్న జనరేషన్ కి రాకేష్ జుంజున్వాలా గారు కూడా వన్ ఆఫ్ ద పర్సన్ గా నిలుస్తూ ఉండడాన్ని మనం ఒప్పుకోవాలి. అండ్ ఆఫ్టర్ రాకేష్ జుంజున్వాలా గారు తన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ పరిస్థితి ఏంటని ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, తను ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అది యాజ్ ఇన్వెస్టర్ గా చేశారు. తను ఇన్వెస్ట్ చేశారు అనగానే డెఫినెట్లీ ఆ కంపెనీకి కొంత ఫేమ్ ఉంటుంది, లైమ్ లైట్ లోకి వస్తుంది. ఎస్, రాకేష్ జుంజున్వాలా బాట్ దిస్ మెనీ క్రోర్స్ అనగానే ఏంటి ఆ స్టాక్ అని అందరూ వెతుకుతారు. బట్ అది కొద్ది టైం వరకే కంపెనీకి ఫ్యూల్ ఇస్తుంది. దాని తర్వాత కంపెనీ పర్ఫార్మెన్స్ మీదే ఆ కంపెనీ ఒక గ్రోత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈవెన్ టైటానా, టాటా మోటార్స్ తన హోల్డ్ చేస్తున్న ఏ ఇతర స్టాక్ అయినా తను ఇన్వెస్ట్ చేశారని పెరగలేదు, తను ఇన్వెస్ట్ చేశాక కంపెనీ పర్ఫార్మ్ చేసింది కాబట్టి పెరిగింది. కాబట్టి బిగినర్స్ తను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ పరిస్థితి ఏంటనేలా అంతలా నెగిటివ్ గా స్టాక్స్ గురించి థింక్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. ఆ కంపెనీస్ ఒక గ్రోత్ ప్రీవియస్ గా బాగుంది కాబట్టి స్టాక్ ప్రైస్ ఇక్కడ ఉంది. ఫర్దర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే ఇంకా బెటర్ గానే మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫైనలీ ఇవాళ సింగర్ ఇండియా స్టాక్ 20% కి వెళ్ళింది. రీజన్ కూడా అగైన్ రాకేష్ జుంజున్వాలా గారే. ఇంతకీ సింగర్ ఇండియా వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు? వీళ్ళు డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ లో బిజినెస్ చేస్తున్నారు. కానీ వీళ్ళ మెయిన్ థీమ్ అంతా సీవింగ్ మిషన్స్, మీన్స్ ఈ కుట్టు మిషన్స్ ఉంటాయి కదా, వాటిల్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ దాంతోపాటు ఇతర ఎలక్ట్రానిక్స్ ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. రాకేష్ జుంజున్వాలా గారు తీసుకున్న లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ సింగర్ ఇండియాలో వాటాను కొనాలనేలా తను తీసుకున్న డెసిషన్ ని రేర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, మీన్స్ రాకేష్ జుంజున్వాలా గారు నడుపుతున్న కంపెనీ ఫుల్ఫిల్ చేస్తూ సింగర్ ఇండియాలో 10% వాటాను కొంటున్నట్లు అప్డేట్ చేస్తూ ఉండడం. అగైన్ రాకేష్ జుంజున్వాలా గారి నేమ్ రేర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కొంటున్నారనేసరికి ఓపెనింగ్ డౌన్ సైడ్ కి వెళ్ళిన స్టాక్ నియర్ టు 20% అప్పర్ సర్క్యూట్ లో ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అయింది. అండ్ ఎండ్ చేసే ముందు రాకేష్ జుంజున్వాలా గారి గురించి ఇంకొక మాట, గుడ్ ఆర్ బ్యాడ్ స్టార్టింగ్ లో తను చేస్తున్న ట్రేడ్స్ కారణంగా సంపాదించిన మనీని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసి ఆ మనీని అగైన్ అండ్ అగైన్ ట్రేడింగ్ లోనే ఉంచి అటు ఇటు తిప్పడం కాకుండా ఆ మనీని ప్రాపర్ గా ఛానలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ద్వారా మంచి మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ ద్వారా సంపాదించిన 100 crores ఆఫ్ ప్రాఫిట్స్ ని ఇలా 1000 crores ఆఫ్ ప్రాఫిట్స్ గా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇంత పెద్ద వెల్త్ గా జనరేట్ చేసిన రాకేష్ జుంజున్వాలా గారు యాజ్ ఎ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ లో వస్తున్న అప్కమింగ్ పీపుల్ కి వన్ ఆఫ్ ద రోల్ మోడల్ గా ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఫ్రెండ్స్, ఇదైతే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. మీకు మన ఛానల్ కింద పెడుతున్న కామెంట్స్ అప్పుడు ఎవరైనా రిప్లై ఇస్తూ అంటే అలా ఇస్తున్న రిప్లైలో కూడా మన లోగో ఉంటూ ఇది వాట్సాప్ నెంబర్, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని మీకు ఎవరైనా కాంటాక్ట్ ఇస్తున్నా, ఇక్కడనే కాదు సోషల్ మీడియాలో కూడా మీరు కామెంట్స్ పెడుతున్నా, ఫాలో అవుతున్నప్పుడు మీకు ఎవరైనా పర్సనల్ మెసేజ్ చేసి ఇది మా ఇంకొక అకౌంట్, కొత్తగా పెయిడ్ కాల్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఇదిగోండి ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నా మీరు 1 రూపీ కూడా పంపించద్దు. అండ్ ఇలా కూడా అడగద్దు, మీరు రేవంత్ అయినా లేకపోతే డే ట్రేడర్ తెలుగైనా అంటే వాళ్ళు ఎస్ అనే అంటారు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు మీరు ఏది అడిగినా ఎస్ అంటారు. మీరు కంప్లీట్గా తెలుగులో టెక్స్ట్ చేసి పంపించండి వాళ్ళకి, వాళ్ళు రిప్లై ఇవ్వలేరు, మోస్ట్లీ రిప్లై ఇవ్వలేరు. ఎవరైనా రిప్లై ఇస్తుంటే కూడా జస్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఒకసారి మాట్లాడండి, వాళ్ళతో కాల్ మాట్లాడండి, మీకు తెలుస్తుంది వాళ్ళ వాయిస్. అండ్ పర్సనలీ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడనే కాదు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఏం చేయాలనుకుంటున్నా ఓపెన్గా యూట్యూబ్లోకి వచ్చి అందరికీ ఒకటిగా చెప్తాం. కానీ ఇలా డెడికేటెడ్గా కొన్ని స్పెషల్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఇక్కడ వీళ్ళు అడుగుతున్నట్టు 10,000 20,000 అడుగుతూ సపరేట్గా స్పెషల్గా కొంతమందినే ప్రీమియంగా చూసి మేము ఎప్పటికీ ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చెయ్యం. ఇది అగైన్ అండ్ అగైన్ చెప్తూ ఉన్నాను. బట్ మన వాళ్ళు ఇది నిజమేనా కాదా అని మాకు మెయిల్స్ ద్వారాను మెసేజెస్ ద్వారా అడుగుతూ ఉండడం కూడా, అని వస్తున్న ఆ మెసేజెస్ ని చూస్తున్నప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి అవగాహన లేకపోవడం కారణంగా ఇలా తప్పు జరుగుతుంది. కాబట్టి మీకు గుర్తు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మన ఛానల్ అనే కాదు, ఏ ఇతర ఛానల్ ద్వారా అయినా మీకు అలా పర్సనల్ గా ఎవరైనా కాంటాక్ట్ అవుతుంటే వాళ్ళే మెయిన్ వాళ్ళు అనుకొని వాళ్ళకి ఎటువంటి పేమెంట్స్ కూడా ఎప్పటికీ చేయొద్దు. అంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇలాంటి సర్వీసెస్ దట్టు ఇలా మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేసి కాంటాక్ట్ అవ్వరు. కాబట్టి వాళ్ళు ఇస్తున్న ఫేక్ కాల్స్ తో కూడా మీరు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు తెలిసిన స్టాక్ మార్కెట్ లో ఉంటున్న మన వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. నెక్స్ట్ DFM ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రోడే సెషన్స్ లో 20% అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేసింది. రీజన్, ఈ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ స్టాక్ ని స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయాలనుకుంటూ ఉండడం. డీలిస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎందుకు స్టాక్ పెరుగుతుంది? డీలిస్ట్ చేయాలని మార్కెట్లోకి ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో, వీళ్ళు ఎక్స్చేంజెస్కి ఎప్పుడైతే అప్డేట్ చేస్తారో మా పర్టికులర్ కంపెనీని మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయాలనుకుంటున్నా అని, దెన్ ప్రమోటర్స్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ కంటే ఇంకా బెటర్ వాల్యుయేషన్లో కంపెనీ ఉందని భావిస్తూ డీలిస్ట్ చేయాలనుకుంటుందేమో అని స్టాక్ని యూజువల్గా బై చేస్తుంటారు. కాబట్టి ఇలా స్టాక్ పెరుగుతూ ఉంది.
కానీ ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ కంపెనీని 2019లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు భారీ మొత్తంలో పెట్టి కొనుక్కున్నారు. నియర్ టు 73.7% దగ్గరగా వాటాని అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కొన్న పాయింట్ నుంచి 2019లో వాళ్ళు ఏ వాల్యుయేషన్లో అయితే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా కంపెనీ వాల్యుయేషన్లో చేంజ్ రాలేదు. బికాస్ కంపెనీ యొక్క గ్రోత్లోనూ అంత బిగ్ నెంబర్స్ రాకపోతూ ఉండడంతో స్టాక్ ప్రైస్ కూడా పెద్దగా ర్యాలీ అవ్వలేదు. ఇది టైం టు టైం గమనిస్తున్న వీళ్ళు ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ ఆల్మోస్ట్ 31st March 2022లోనే వీటి రిలేటెడ్గా స్పెక్యులేషన్స్ మార్కెట్లోకి వచ్చాయి. అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇలా స్టాక్ ప్రైస్ పెద్దగా పర్ఫామ్ చేయకపోతూ ఉండడంతో స్టాక్ని డీలిస్ట్ చేసి ఈ కంపెనీ వాల్యూని షేర్ హోల్డర్స్కి తెలియజేయాలనేలా అండ్ ఈవెన్ కంపెనీలో కూడా స్ట్రాటజిక్ చేంజెస్ని తీసుకొచ్చి ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీతో ఒక రిస్క్ తీసుకుంటూ కంపెనీని ప్రజెంట్ ఉన్న బిజినెస్ సెగ్మెంట్లో హయ్యర్ సైడ్ తీసుకువెళ్లాలనేలా ప్రమోటర్స్ ఆలోచిస్తున్నట్లు March 31st 2022లోనే మనకు అప్డేట్ వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా వీళ్ళు మెన్షన్ చేసిన డీలిస్ట్ చేయడానికి మేము కంపెనీ రిలేటెడ్గా బెటర్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికే మేము ప్రజెంట్ డీలిస్ట్ చేస్తున్నామని అండ్ పబ్లిక్ షేర్ హోల్డర్స్ కూడా ఇది ఒక ఆపర్చునిటీ రియలైజ్ అవ్వడానికి, మా ఈక్విటీ షేర్స్ ఒక వాల్యూ ఎంతో వాళ్ళు రియలైజ్ అవ్వడానికి అనేలా అండ్ కంప్లైన్సెస్ లైక్ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీ ఎక్స్చేంజెస్కి టైం టు టైం ఫైలింగ్స్ని ఫైల్ చేస్తుండాలి అండ్ సెబీ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుండాలి. కాబట్టి వాటన్నిటికీ వీళ్ళు లిస్టింగ్ ఫీజ్ని అండ్ టైం టు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత అమౌంట్ని అది తగ్గించుకుందాం అనేలా వీళ్ళు డీలిస్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇక్కడ 2 థీమ్స్ ఉంటాయి. వేదాంత థీమ్ని మాట్లాడుకున్నాం అనుకుంటే ఆ టైంలో వాళ్ళు డీలిస్ట్ అవ్వడానికి వాళ్ళకి ఒక లాజిక్ ఉంది. అప్కమింగ్ టైమ్స్లో మెటల్ ప్రైజెస్ పెరుగుతాయని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తూ ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ చాలా వాల్యుబుల్. ఈ ప్రైస్లో నుంచి మనం మైనారిటీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్స్ తీసుకుంటే అప్కమింగ్ టైమ్స్లో మనం లాభం పొందొచ్చని వేదాంత వాళ్ళు ఆ రోజు ఆలోచించి స్టాక్ ప్రైస్ డీలిస్టింగ్ కోసం ప్రయత్నించారు. అండ్ అప్కమింగ్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ ఆ డీలిస్టింగ్ ప్రైస్ నుంచి స్టాక్ ప్రైస్ రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ సినారియో డిఫరెంట్. ఎప్పటి నుంచో చూస్తున్నాం స్టాక్ ప్రైస్ పెద్దగా ర్యాలీ అవ్వట్లేదు. డీలిస్ట్ చేసి స్టాక్ వాల్యూ ఏంటో షేర్ హోల్డర్స్కి తెలియచేయాలి అండ్ ఈవెన్ కంపెనీ రిలేటెడ్గా కూడా బెటర్మెంట్స్ తీసుకొస్తూ బిజినెస్ని గ్రో చేయాలి. గ్రో అవుతుందని కాదు, నెక్స్ట్ గ్రో చేయాలనే ఒక డెసిషన్స్లో మేనేజ్మెంట్ ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో వన్స్ లిస్ట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు డీలిస్ట్ అవ్వాలనుకుంటే దానికి రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అందులో ఎవరెవరైతే షేర్స్ ఉన్నారో వాళ్ళు ఏ ప్రైస్ ఇస్తే వాళ్ళు షేర్స్ అమ్ముతారనేది వాళ్ళ ఒక ప్రైస్ని డిసైడ్ చేస్తారు అండ్ ఫైనల్గా అది ఒక యావరేజ్ ప్రైస్గా మనకు వస్తుంది. ఆ ప్రైస్కి ప్రమోటర్స్ పే చేస్తుంటేనే డీలిస్ట్ అవుతుంది, లేదంటే అగైన్ స్టాక్ మార్కెట్లోనే ఉంటుంది. కాబట్టి డీలిస్టింగ్ అనేది ఒక ఈజీ ఫినామినా కాదు. అండ్ డీలిస్టింగ్ కారణంగానే పెరుగుతున్న స్టాక్లో మనం ఎంటర్ అయ్యి ఒక బిగ్ గెయిన్స్ని చూడాలనుకుంటుంటే దాని ఆ డీలిస్టింగ్ ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయనే విషయాన్ని షేర్ హోల్డర్స్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీలో ప్రమోటర్గా హోల్డ్ చేస్తున్న 27% వాటాని హోల్డ్ చేసిన కేకేఆర్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ వాటాని 3.5% డిస్కౌంట్, ప్రీవియస్గా క్లోజ్ అండ్ ప్రైస్ నుంచి 3.5% డిస్కౌంట్లో ఇవాళ మార్కెట్లో బ్లాక్ డీల్స్ ద్వారా సెల్ చేశారు. సో ఎంటైర్ వాటా 27% వాటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ పరంగా చూస్తే 19.3 crore షేర్స్ దగ్గరగా 350 to 361 రూపీ 90 పైస్ ఇన్ యావరేజ్ ప్రైస్లో వాళ్ళు సెల్ చేస్తూ ఉండడం, ఈవెన్ ఆ ఎంటైర్ వాటాని కూడా మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంటూ స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో 12% దగ్గరగా పెరిగింది. ఎంటైర్ ఈ బ్లాక్ డీల్ కారణంగా 9,416 crore దగ్గరగా కేకేఆర్ వాళ్ళు రైజ్ చేస్తున్నట్లు. సో యూజువల్గా బ్లాక్ డీల్స్లో స్టాక్ ప్రైస్ డౌన్ సైడ్కి వెళ్తుంది కాబట్టి స్టాక్ ప్రైస్ ఓపెనింగ్లో నెగిటివ్గానే ఉంది. కానీ ఇలా పెద్ద మొత్తంలో ప్రమోటర్స్ ఆర్ ఒక బిగ్ పర్సన్ ఇలా షేర్స్ని అమ్ముతున్నారంటే ఆ కంపెనీలో ఎప్పటి నుంచో వాటాని రైజ్ చేద్దాం, ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ని రైజ్ చేద్దాం అని వెయిట్ చేస్తున్నా ఎఫ్ఐస్ కానీ డిఎస్ కానీ ఇది ఒక ఆపర్చునిటీ. కాబట్టి బికాస్ ఇంత పెద్ద మొత్తాన్ని మార్కెట్ నుంచి మార్కెట్ ప్రైస్ పెట్టుకోనాలంటే చాలా ఎక్కువ ప్రైస్కి వెళ్ళిపోతుంది స్టాక్ ప్రైస్. కాబట్టి ఇలా బ్లాక్ డీల్స్లోనే మోస్ట్లీ బిగ్ పీపుల్ పార్టిసిపేట్ చేసి వాళ్ళ బయింగ్ ఇంట్రెస్ట్ని చూపించిన టైమ్స్లో బిగ్ పీపుల్ ఇలా ఇంట్రెస్టెడ్గా బై చేస్తూ మొత్తాన్ని అబ్జార్బ్ చేస్తున్నారంటే స్టాక్లో వాల్యూ ఉందని మార్కెట్ కూడా కొన్నిసార్లు బిలీవ్ చేస్తూ ఇలా స్టాక్ ప్రైజెస్ని ర్యాలీకి తీసుకువెళ్తుంటుంది. అదే ఇవాళ మ్యాక్స్ హెల్త్ కేర్లోను సిమిలర్గా హెచ్డిఎఫ్సి ఏఎంసీలో కూడా కనిపించింది. హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క ఫారెన్ పార్ట్నర్ అయిన స్టాండర్డ్ లైఫ్ వాళ్ళ దగ్గర 16.21% దగ్గరగా వాటా ఉంది. అందులో నుంచి వీళ్ళు నియర్ టు 6% దగ్గరగా వాటా మీన్స్ నియర్లీ 1.3 crore షేర్స్ దగ్గరగా హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిలేటెడ్గా ఉన్న వాళ్ళ షేర్స్ని సెల్ చేశారని, అది 1950 యావరేజ్ ప్రైస్లో సెల్ చేశారు అని తద్వారా 2,527 crore దగ్గరగా రైజ్ చేస్తున్నారని ఇలా మార్కెట్లో సోర్సెస్ నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ పెద్ద మొత్తంలో షేర్స్ ఒక ఎక్స్చేంజ్ అయితే జరిగింది, కానీ దాని బ్యాక్ ఎవరు ఉన్నారనేది అఫీషియల్గా లేదు అప్డేట్ మనకి. కానీ మోస్ట్లీ మార్కెట్లో ఉంటున్న స్పెక్యులేషన్ ప్రకారం దాని బ్యాక్ ఉంటున్నది వీళ్ళ ఫారెన్ పార్ట్నర్ అయిన స్టాండర్డ్ లైఫ్ వాళ్ళని. ఇక్కడ కూడా ఎప్పుడైతే మనకి ఇలా బ్లాక్ డీల్స్ ద్వారా పెద్ద మొత్తంలో షేర్స్ చేతులు మారుతూ ఉంటాయో
బై చేస్తున్న వాళ్ళు అంత ఇంట్రెస్టెడ్గా బై చేస్తూ మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేసేస్తూ ఉంటే ఇన్ సమ్ కండిషన్స్, ప్రతి కండిషన్లో కాదు, ఇన్ సమ్ కండిషన్స్ స్టాక్ రిలేటెడ్ అయితే ఫర్దర్గా పాజిటివ్ ఫ్యాక్టర్గా మారుతూ స్టాక్ని ఇలా మూవ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ పాల రిలేటెడ్గా బిజినెస్ చేసే స్టాక్స్ లైక్ పరాగ్ మిల్క్ కానీ, దొడ్ల డైరీ కానీ, హ్యాట్సన్ స్టాక్స్ కానీ వాళ్ళ ఇంట్రాడే సెషన్స్లో మూవ్ అవడానికి రీజన్ అమూల్ వాళ్ళు పర్ లీటర్ మిల్క్ ప్రైజెస్ని ₹2 దగ్గరగా పెంచారు. అండ్ ఈ పెరిగిన ప్రైజెస్ ఆగస్టు 17 నుంచి ఎఫెక్టివ్ అవుతాయని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ పర్సన్స్ పెంచుతున్నారంటే రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఈ పాల ప్రైజెస్ ని పెంచుతారు, మిల్క్ ప్రైజెస్ ని పెంచుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఎంటైర్ డైరీ స్టాక్స్ లో ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. M&M వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో లాంచ్ చేయబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ని లాంచ్ చేశారు. పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అండ్ అవుట్లుక్ అయితే అవి చాలా బాగున్నాయి. యూజువల్ గా M&M అనగానే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకు గుర్తొచ్చే వెహికల్స్ వేరు. అండ్ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు తీసుకొస్తున్న రెవల్యూషన్ పర్టికులర్లీ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో, అండ్ దట్ టు ఇన్ SUV సెగ్మెంట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉండడం కారణంగానే M&M స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఈ న్యూ వేరియంట్స్ తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు గ్రోత్ సైడ్ మూవ్ అవడానికి వీళ్ళు వోక్స్ వ్యాగన్ వాళ్ళతో కూడా పార్ట్నర్ అవుతున్నారని, అండ్ ఈ పార్ట్నర్షిప్ కారణంగా అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు తయారు చేయబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మ్యాట్రిక్స్ MEB అండ్ ఈవెన్ ఛార్జింగ్ అండ్ ఎనర్జీ సొల్యూషన్స్ అండ్ బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్ గా బిజినెస్ ని చేయబోతున్నారని ఇలా వీళ్ళు ఇస్తున్న అప్డేట్ కూడా ఈ స్టాక్ ఇవాళ ఇలా పాజిటివ్ గా గెయిన్ అవుతూ ఉండడానికి బ్యాక్ ఉంటున్న రీజన్. నెక్స్ట్ UTI AMC గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 14% పెరుగుతూ ఉండడానికి బ్యాక్ ఉంటున్న రీజన్ టాటా అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు UTI AMCలో నియర్ టు 45% దగ్గరగా వాటాను కొనుగోలు చేసేందుకు, మీన్స్ UTI AMC రిలేటెడ్ ఉంటున్న వాటాలు సిగ్నిఫికెంట్ పోర్షన్ టాటా అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు కొనడానికి ప్రయత్నిస్తున్నారని, ఇలా మెజారిటీ ఆఫ్ పోర్షన్ ని టాటా బ్రాండ్ అండర్లో ఉంటున్న అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు కొంటున్నారని వస్తున్న పాజిటివ్ అప్డేట్స్ తో స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో ఇలా ర్యాలీ అవుతుంది. నెక్స్ట్ నావ్కర్ కార్పొరేషన్ వాళ్ళు అదానీ వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నారనేసరికి స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 16% దగ్గరగా డ్రాప్ అయింది. బికాస్ వీళ్ళ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిజినెస్ అవుతున్న ICD బిజినెస్ ని, ICD అంటే ఇన్లాండ్ కంటైనర్ డిపోట్స్, లైక్ ఇలా ఉంటున్న ఇన్లాండ్ కంటైనర్ డిపోట్స్ ని వాళ్ళ అండర్ లో నుంచి అదానీ లాజిస్టిక్స్ వాళ్ళకి 835 crores కి సెల్ చేస్తున్నారని వస్తున్నాయి అప్డేట్స్. అండ్ దాంతో పాటు ఇన్వెంటరీని అండ్ ఇంకొన్నిటిని కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని వస్తున్నాయి అప్డేట్స్ తో స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో డౌన్ అవుతుంది. అండ్ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఇలా వీళ్ళకి వస్తున్న మనీతో వీళ్ళు 100% డెట్ ఫ్రీ, ఇప్పటి వరకు ఉన్న వీళ్ళ అప్పుల్ని తగ్గించుకొని వాళ్ళ మీద ఉన్న వడ్డీల భారం కూడా తగ్గించుకుంటారని, అండ్ దాంతో పాటు వేరొక ఏరియాస్ లో ఉంటున్న ఇన్లాండ్ కంటైనర్ డిపోట్స్ ని ఎక్స్పాండ్ చేసి షేర్ హోల్డర్స్ కి వాల్యూని క్రియేట్ చేయాలని చూస్తున్నారని, అండ్ ఉన్న ఇతర ఆప్షన్స్ ని కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారని ఇలా కంపెనీ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. బట్ ఈవెన్ స్టిల్ ఈ అప్డేట్ తర్వాత కూడా ఇలా ఉంటున్న బిజినెస్ ని సెల్ చేస్తున్నారని ఈ అప్డేట్ మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటూ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో విత్ హై వాల్యూమ్స్ ఇంతలా ఫాల్ అయింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ LIC నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ కి ప్రీవియస్ గానే వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు మన మార్కెట్ క్లోజ్ అయిన టైంలో, అండ్ వాటికి వాళ్ళ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ నెంబర్స్ అయితే అంత పాజిటివ్ గా లేవు. ప్రీమియం గ్రోత్ స్ట్రాంగ్ గానే ఉంది. నెట్ ప్రీమియం అండ్ యాన్యువల్ ప్రీమియం ఈక్వలెంట్ వీటి గ్రోత్ బానే ఉన్నా ఇంటర్నల్స్ లైక్ VNB అండ్ VNB మార్జిన్స్ అయితే వీక్ గా ఉంటున్నాయి. VNB అండ్ క్వార్టర్ బేసిస్ లోనే 70% డ్రాప్ అవుతుంటే VNB మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్ లో 15.1% ఉంటే ఇప్పుడు 13.6% కి VNB మార్జిన్స్ ఫాలో అవుతున్నాయి. మీన్స్ ప్రీమియం స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది, ప్రీమియం సెగ్మెంట్ లో గ్రోత్ ఉంది, బట్ ఇంటర్నల్స్ వీక్ గా ఉన్నాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ అయితే వీక్ గానే ఉంటున్నాయి. బట్ వీళ్ళు ఇలా నెంబర్స్ పోస్ట్ చేశాక మెక్వైర్ వాళ్ళు ప్రీవియస్ గా వాళ్ళకున్న న్యూట్రల్ రేటింగ్ నుంచి అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ కి అప్గ్రేడ్ చేస్తూ స్టాక్ ఒక టార్గెట్ ని మాత్రం ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్ నుంచి 15% కట్ చేస్తూ 850 టార్గెట్ అనేలా మెన్షన్ చేస్తుండడం, స్టాక్ ఇలా ఇంట్రాడే సెషన్స్ లో గెయిన్ అవడం బ్యాక్ ఈ రీజన్ అయితే కనిపించి ఉండాలి. బికాస్ ఓన్లీ రిజల్ట్స్ అయితే అంత స్ట్రాంగ్ పాజిటివ్ గా అయితే లేవు. అండ్ ముతూట్ ఫైనాన్స్ స్టాక్ కూడా ఇంట్రాడే సెషన్స్ లో ఫాలో అవడానికి రీజన్ మెయిన్ నెంబర్స్ మీకైతే స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి, కానీ వీటితో పాటు గోల్డ్ ఒక టనేజ్ క్వార్టర్ కంపారిజన్ లో 5% డ్రాప్ అయింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 12.2% గా రిపోర్ట్ చేశారు. అది 22 quarters ఒక లో. అండ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ AUM గ్రోత్ 25 quarters లోలో వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ కూడా వీళ్ళ రిటర్న్ ఆన్ అసెట్స్ 5.6 గా నమోదు చేస్తున్నారు, అది 20 quarters లో. అండ్ వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.5 గా నమోదు చేస్తున్నారు, అది 22 quarters ఒక లో. ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న మెయిన్ డేటా కాక ఇందాక మనం మాట్లాడుకున్న డేటా అంతా వీక్ గా ఉంటున్నట్టు. అండ్ ఈవెన్ వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ నెంబర్స్ కూడా, ఆ సబ్సిడరీ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీ ఒక అసెట్ క్వాలిటీ నెంబర్స్ కూడా వీక్ గా ఉంటుండడం స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఫాలో అవడానికి రీజన్ లా కనిపిస్తుంది. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ నెంబర్స్ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. నెంబర్స్ అయితే స్ట్రైట్ అవే వీక్ గా ఉన్నాయి, బట్ స్టాక్ అంతగా నెగిటివ్ గా రియాక్ట్ అవ్వట్లేదు. దీనికి ఫ్యూ రీజన్స్ ని మనం తీసుకోవచ్చు. వీళ్ళ ZEE5 సబ్స్క్రిప్షన్ ని 40% దగ్గరగా పెంచేశారు. సో అప్కమింగ్ టైమ్స్ లో సేమ్ సబ్స్క్రైబర్స్ రెన్యూవల్ చేసుకుంటున్నా మంచి ప్రీమియం వాళ్ళకి సబ్స్క్రిప్షన్ సైడ్ నుంచి వస్తుంది. అండ్ సోనీ డీల్ ఎలానో ఉంది కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా మెట్రిక్స్ బెటర్ అవుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుండడం.
అండ్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ ఇక్కడ మీరు గమనిస్తే సోనీ డీల్ తో కంబైన్ చేసి చూస్తున్నప్పుడు ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ ని మార్కెట్ అట్రాక్టివ్ గా చూస్తుంది కాబట్టి ఈవెన్ ఇలాంటి వీక్ నెంబర్స్ తర్వాత కూడా స్టాక్ లో ఒక బిగ్ డ్రాప్ అయితే కనిపించలేదు. నెక్స్ట్ 18th ఎక్స్ డేట్ గా ఉంటూ కంపెనీస్ ప్రకటించిన డివిడెండ్, బోనస్ అండ్ ఇతర కార్పొరేట్ యాక్షన్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. రిలయన్స్ వాళ్ళు ప్రకటించిన ₹8 పర్ షేర్ డివిడెండ్ కి అండ్ ఫైజర్ వాళ్ళు ప్రకటించిన ₹35 పర్ షేర్ డివిడెండ్ కి అండ్ ఇన్ఫో ఏజ్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, ఐఆర్సిటిసి వీళ్ళు ప్రకటించిన ఈ డివిడెండ్స్ అంతటికీ కూడా 18th ఆగస్ట్ ఎక్స్ డేట్ మీన్స్ 18th ఆగస్ట్ రోజు స్టాక్ ప్రైస్ మనకి ఈ డివిడెండ్ కి రిలవెంట్ గా ఫాలో అవుతుంది. అండ్ ఒకవేళ ఈ డివిడెండ్ మనకి బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలంటే ఎక్స్ డేట్ కంటే ముందు ఒక రోజు వర్కింగ్ డే అప్పుడు మనం ఈ స్టాక్స్ ని బై చేసి ఉండాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,750 అండ్ అప్ సైడ్ 17,850 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 38,920 అండ్ అప్ సైడ్ 39,330 అండ్ అబౌవ్ 39,570. నెక్స్ట్ నిఫ్టీ వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో ఉన్న డేటాని చూస్తూ ఉంటే 17,800 అబోవ్ వచ్చి క్లోజ్ అవుతుండడం డెఫినెట్లీ కాల్ రైటర్స్ని అయితే కొంతవరకు సర్ప్రైజ్ చేసింది. కాబట్టి కాల్ సైడ్ కంటే ఈసారి మనకి పుట్ సైడ్ ఎక్కువ రైటింగ్ కనిపిస్తూ ఉంది. సో 17,800 అబోవ్ వచ్చి క్లోజ్ చేస్తూ ఉండడమే బుల్స్ సాధించిన విజయం యాక్చువల్గా. బికాస్ 17,800 బ్రేక్ కాదని ఇక్కడ నుంచి 1.5 మంత్ నుంచి కూడా కాల్ రైటర్స్ అగ్రెసివ్ గా రైట్ చేస్తూనే వస్తున్నారు. అది బ్రేక్ అయి క్లోజ్ అవుతుండడం మెయిన్ థీమ్ గా మనకి కాల్ రైటర్స్ ఫెయిల్ అయినట్లు కనిపిస్తుంది. బట్ అక్కడ ఎక్కువ అన్వైండింగ్ అయితే ఇంకా కనిపించట్లేదు. మేబీ రేపటి సెషన్ కూడా అక్కడ అబోవ్ క్లోజ్ అవుతూ ఉంటే ఇక్కడ అన్వైండింగ్ జరుగుతుందేమో. వన్స్ ఇక్కడ అన్వైండింగ్ స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ ఉంటున్న సిగ్నిఫికెంట్ లెవెల్ 18,000. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న హై రేటింగ్ నెక్స్ట్ ఇక్కడే మార్కెట్ 1 డే సస్టైన్ అయితే 18,000 కి షిఫ్ట్ అవుతుంది. అండ్ స్టిల్ 18,000 దగ్గర మంత్లీ కాంట్రాక్ట్ లో కాల్స్ కంటే పుట్ రైటర్స్ ఎక్కువగా రైట్ చేస్తున్నారు. మీన్స్ 18,000 కంటే అబోవ్ వెళ్తుంది మార్కెట్ అని పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. బట్ ఆ డేటాలో అంత స్ట్రెంత్ లేదు కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ ని అప్ సైడ్ కి వెళ్తుంటే ఇమీడియట్ గా 18,000 అండ్ అబోవ్ 18,200 ని రెసిస్టెన్స్ గా అండ్ డౌన్ సైడ్ 17,500 అండ్ ఆ బిలో 17,200 ని సపోర్ట్ గా మనం గమనించవచ్చు. సో ఓవరాల్ ఒక రేంజ్ లో చూడాలంటే కొంత సేఫ్ సైడ్, డౌన్ సైడ్ అయితే 17,300 అండ్ అప్ సైడ్ 18,200. ఈ 900 పాయింట్ రేంజ్ ని తీసుకోవాలి. లేదు కొంత టైట్ రేంజ్ ని చూడాలనుకుంటున్నానంటే 17,500 to 18,000 ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అవుతుందనేలా ప్రెసెంట్ ఉంటున్న డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చుతుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.